వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఉద్ధవగీతలోకి తిరిగి పునఃప్రవేశం. నిన్నటి రోజున మనం ఏం చూస్తున్నామంటే కృష్ణ పరమాత్మ సాధువులు జిజ్ఞాసువులు పరమాత్మను తెలుసుకుందామని ప్రయత్నం చేసేవారు, అజ్ఞానంతో కూడుకున్న వాళ్ళు, అసాధువులైనటువంటి వాళ్ళు, వాళ్ళని ఇబ్బంది పెట్టేటట్లయితే ఏ విధమైనటువంటి ఇబ్బంది వాళ్ళ వలన మనకి కలిగినప్పటికీ వారి యందు ద్వేషము కోపము లేకుండా వాళ్ళని వీలెంత ఓర్పుతో నేర్పుతో వాళ్ళని ఒప్పించి మన తోవలోకి తీసుకురావడం చేయాలి. ఆ విధంగా ఆత్మదర్శనం అందరిలోనూ మనం చూడగలిగినటువంటి అవకాశం చేరుకున్నప్పుడే మనం అందరం నిజంగా పరమాత్మని పొందడానికి అవకాశం ఉందని ఆయన నిన్న చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు ఉద్ధవుడు ఏమన్నాడంటే, అట్లా మనస్సుకి తీవ్రమైన గాయాలు చేసేటువంటి దుర్మార్గులు యొక్క బాధ తట్టుకోవడం చాలా కష్టమైన విషయం స్వామి. అయినప్పటికీ నీవు చెప్పిన బోధ ప్రకారం నేను నాకు చేతనంత వరకు ప్రయత్నం చేస్తాను, కానీ అది మాత్రం చాలా కష్టతరమైనటువంటి విషయం అని చెప్పాడు. ఎందుకంటే ఎంత గొప్ప పండితులైనా కూడా అటువంటి దుర్మార్గులు చేసేటువంటి దుష్కృత్యాలని భరించడం కష్టమైన విషయం. ఎవంతో నీ సంపూర్ణ శరణాగతితో నీ యందు పరిపూర్ణంగా సమర్పించుకుని అత్యంత శాంత స్వభావం అలవరుచుకున్న వాళ్ళకి మాత్రమే బహుశా అది సంభవం అవుతుందేమో, కానీ మిగతా వాళ్ళకి అయ్యే అవకాశం లేదు పరమేశ్వర అని చెప్పి, అయినప్పటికీ నువ్వు చెప్పింది ఆచరించడానికి ప్రయత్నం చేస్తాను, నాకు తగినంత ఆత్మబలం ఇవ్వమని అడిగాడు నన్ను. సో దానికి ఈయన సమాధానం చెప్పడం మొదలుపెట్టి, నువ్వు చెప్పిన మాట వాస్తవం తండ్రి, ఎందుకంటే మామూలుగా దుర్జనుల పరుషోక్తులు విన్న తర్వాత కూడా తమ హృదయాలను ప్రశాంతంగా నిలుపుకోవటం అనేది అత్యంత దుర్లభమైన విషయం. నిజానికి అటువంటి వాళ్ళు లేరనే చెప్పాలని చెప్పాడు. అయితే ప్రయత్నం చేయడంలో లోపం అభ్యంతరం లేదు, ప్రయత్నం చేయాలని చెప్పాడు. చెప్పి దానికి అలా ప్రయత్నం చేసి, అంటే మొట్టమొదట్లో మనం మామూలు మానవులుగా ఉండి ప్రపంచంలో సకామంగా కుటుంబం కోసం, భార్యాపిల్లల కోసం, ఆస్తులు సంపాదించుకోవడం కోసం మనం మామూలుగా జీవనాన్ని గడుపుతున్న వాళ్ళు కూడా అటువంటి వైరాగ్యం వచ్చి అటువైపు పరమాత్మ వైపు మారితే సంపూర్ణ శరణాగతితో వాళ్ళు కూడా దాన్ని చేరవచ్చు. అది అవకాశం ఉన్నది. కానీ చాలా కష్టమైనటువంటి కఠినమైనటువంటి పరీక్షలు ఎదుర్కోవాల్సి వస్తుంది సుమా అనేటువంటి విషయాన్ని మనకి ఒక సోదాహరణంగా ఒక ఉజ్జయిని నగరంలో ఉన్నటువంటి ఒక బ్రాహ్మణుడి యొక్క కథని మనకి చెప్పడం మొదలు పెడుతున్నాడు. మనం ఇవాళ ఆ ఇతిహాసంలో ఉన్నటువంటి కథని మళ్ళీ మనం చదువుతున్నాం. ఇది కొద్దిగా రన్నింగ్గానే వెళ్ళిపోతూ ఉంటుంది, ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ రాదు, అవసరమైన చోట చెప్తాను. ఓకే, రైట్. ఇప్పుడు ఒక ఇతిహాసాన్ని పూర్వులు చెప్తారని చెప్పి ఒకానొక భిక్షుకుణ్ణి, అంటే వ్యాపారం అడుక్కునేవాడిని దుష్టులు దుర్మార్గులు మిక్కిలి బాధించారు. అప్పుడు కూడా భిక్షకుడు మిక్కిలి ఓర్పుతో ఉన్నాడు, ధైర్యం కోల్పోకుండా అన్నీ సహిస్తూ ఉన్నాడు. తన పూర్వజన్మ కర్మఫలం ఇది అనుకుని మానసికంగా బాధపడుతుండేవాడు. ఇక్కడ దయచేసి మానసికంగా బాధపడుతుండేవాడు. అది మా పాయింట్ అండర్లైన్ చేసుకోండి. అంటే ప్రయత్నపూర్వకంగా నువ్వు చేస్తున్న దుర్మార్గానికి నేను ఎదురు తిరగలేకపోవచ్చు. నువ్వు 10 మందిని తీసుకొచ్చి నన్ను కొడతానంటే నేనేం చేయగలను? ఏనన్నా చేయలేను కదా. కానీ అంత మాత్రం చేత నా మనసులో నువ్వు చేసిన దుర్మార్గం పట్ల బాధ లేకుండా ఉంటుందా? ఆ విధంగా బాధపడుతూ ఉండేవాటి ఇతను, ఈ భిక్షకుడు మానసికంగా బాధపడుతుండే. ఎందుకని? చెప్పుకోవడానికి లేదు, రక్షించేవాడు లేడు, చేసే దుర్మార్గం నడుస్తూనే ఉంది. సో అలా మానసికంగా బాధపడుతూ ఉండేవాడు. అతడి కథ వివరిస్తాను విను అని చెప్పి కృష్ణ పరమాత్మ ఉద్ధవుడికి ఇప్పుడు ఆ కథ చెప్తున్నాడు. ఓకే,
ప్రాచీన కాలం విషయం ఇది, చాలా అంటే పురాతనమైనది. అవంతి పట్టణంలో ఒక బ్రాహ్మణ గృహస్థుడు ఉండేవాడు. బ్రాహ్మణుడు గృహస్థుడు అంటే సంసారం ఉన్నవాడు. అతడు వ్యవసాయము వ్యాపారము చేసి ధనం బాగా కూడబెట్టుకున్నాడు. మామూలుగా బ్రాహ్మణుడు చేయకూడదు. ఎవరు చేయాలి? ఇవి వైశ్యుడు చేయాలి. వాణిజ్యము, వ్యవసాయము, గో సంరక్షణ ఇవన్నీ వైశ్యుడు చేయాలి, వర్ణ ధర్మం ప్రకారం. ఆయన చెప్పి దాని ప్రకారం భగవద్గీతలో. కానీ వీడు అవి చేశాడు. పెద్ద ధనవంతుడైనాడు. ధన సంపాదనలో పడి బుద్ధులు బండబారినాయి. అంతే, డబ్బు వచ్చిందో ఇంకంతే. అర్థమైందా? తర్వాత ధన సంపాదనలో పడి బుద్ధులు బండబారినాయి. అంటే అసలు బుద్ధి అనేది లేకుండా అయిపోయాడు వాడు. ఓ బండరాయి కింద అయిపోయాడు వాడు. చివరకు ఆశపోతు అంటే కనపడిందల్లా ఆశించడమే. ఆశలో 3 రకాలు ఉన్నాయి కదా: ఆశ, దురాశ, పేరాశ. ఇక వీడు ఆ హయ్యెస్ట్ స్టేజ్కి వెళ్ళిపోయాడు అనమాట. లోభిగా అంటే ఎవరికి చేత్తో విదిలించే పని లేదు, లోభత్వం. కఠినుడుగా, పెట్టకపోతే తిడతం కూడా చేసేవాడు, మారాడు. వాడి మాటకి కోపం మరీ ఎక్కువైపోయింది. ఎవరినైనా సరే తిట్టడమే, పెట్టకపోగా. చీటికి మాటికి మండిపడడం పరిపాటి అయింది ఎవరు వచ్చినా సరే. దాంతో ఏమైంది? అతని బంధుమిత్రాదులు కూడా అతడంటే అసహించుకోసాగారు. వాడి దగ్గరికి వెళ్తే ఏదో ఒకటి తిడతాడు రా, ఎందుకు వచ్చింది వాడి దగ్గరికి వెళ్ళటం పోతే మానేయాలి. అతడు ఎవరితోనూ తీయగా మాట్లాడి ఎరగడు, మంచిగా మాట్లాడటం లేదు వాడికి. అతిథులు అల్లంత దూరం నుంచే పారిపోయేవాళ్ళు. మాట మంచి లేనప్పుడు ఆహారం ఏం పడతాడు? దానం, ధర్మం, సత్కర్మలు ఇంకేం చేస్తాడు? అవి లేవు. ధన సంపాదన సంరక్షణలో పడి పరులను ద్వేషిస్తూ చిక్కి సగం అయిపోయినాడు. ఇప్పుడు సంపాదన చేయడం ఉపపాక్షణ, దాన్ని దాచిపెట్టుకోవడం, దీనిలో అందరినీ ద్వేషించడం. దీంతో ఏమైపోయింది? తిన్న తిండి ఒంటికి పట్టేటల్లా ఎప్పుడు చూసినా రోగం. డబ్బు సంపాదన మాత్రమే ఒకటే. కృషించిపోతున్న కొలది కోపము, తాపం, పాపం వాడిని పట్టి పీడించసాగాయి. ఇది ఓపిక లేనితనం. అంటే మామూలుగా దానికి ఏం చెప్తారంటే జరుగుబాటు కోపం అని అంటూ ఉంటారు. అంటే వాడు అన్నది జరగలేదనుకో విపరీతంగా కోపం వస్తూ ఉంటుంది. చిన్నదానికి కూడా జరుగుబాటు కోపం అంటారు అన్నమాట. ఓకే, ఆ విధంగా ఉండేవాడు అనమాట. కోపం, తాపం, పాపం. ఇందరిని ఏడిపిస్తే పాపమే కదా వచ్చేది. అది వాడి లోభిత్వం చూసి భార్య, బిడ్డలు, చుట్టాలు, పక్కాలు, పనివాళ్ళు, అయిన వాళ్ళు అందరూ విచారించసాగారు. వీడి కనపడితే చాడు ప్రతివాడు ఏడవడమే. ఓకే, చివరికి వీడి పీడ ఎప్పుడు విరగడవుతుందా అని అనుకునేవారు. అంటే వీడు పోతే బాగుండని అందరూ కోరుకునేవాడు. ఎవరు ఏ పని చేసినా వాడి ఇంటిలో వాడికి నచ్చేది కాదు. నువ్వు ఏది చేసినా తిట్టడమే పని. అందరితోనూ తగువులు, పోట్లాటలు. ఊరికే ఉడికిపోతూ ఉండేవాడు. ఉడుక్కోవడం అంటే నువ్వు ఏం అనకపోయినా సరే అది కొట్ట నన్ను అన్నావు అని కావించుకుని మాట్లాడడం అన్నమాట. వాడు ఇహలోకంలోనూ పరలోకంలోనూ భ్రష్టుడైపోయాడు. అర్థమైందా? ఇప్పుడు ఇహలోకంలో మనం ప్రవర్తిస్తున్న ప్రాణులు, ఇతర మనుషులు వాళ్ళు కూడా పరమాత్మ సృష్టే కదా. నువ్వు వాళ్ళని ఏడిపిస్తే దేవతలు ఎట్టే సంతోషంగా ఉంటారా? సో వాడికి ఇహకరం లోకంలోనూ లేదు, పరలోకంలోనూ లేదు. వాడు భ్రష్టుడైపోయాడు. కానీ కుబేరుడు కొన్నంత ధనం పోగు చేశాడు. ధనంతో, ఆ ఉన్న ధనంతో ఒక దానం లేదు, ధర్మం లేదు, భోగం లేదు, యోగం లేదు. అది ఊరికి అట్లా బీరవాలో పెట్టి తాళం వేసి అట్టే పెట్టాడు. రోజు కాపలా పడుకోవడం, నిద్ర కూడా పోడు, ఎవరన్నా ఎత్తుకెళ్ళిపోతారేమన్నా.
ఓకే, ఇలాంటి జీవనాన్ని చూచి పంచభాగీయులకు దేవతలు కూడా ఆగ్రహించారు. అంటే పంచభూతాలకి ఆధారంగా ఉన్నటువంటి దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కోపం వచ్చింది. అంటే ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఈ పరిస్థితి మనం ఈ వర్తమానంలో ఈ ప్రపంచంలో జరుగుతున్న విషయంగా కొద్దిగా అన్వయించుకోవాలి. ఎందుకంటే మనం సమస్తమైనటువంటి సౌకర్యాలని ప్రకృతి ద్వారా పంచభూతాల యొక్క అనుగ్రహంతో పొందుతున్నాం, అవునా కాదా? తిరిగి పంచభూతాలకు మనం ఏమైనా చేస్తున్నామా? సరే, ఏదో మన ఆశ్రమంలో అయితే పంచభూతాలకి మనం కృతజ్ఞతాపూర్వకంగా నెలకోసారి యజ్ఞం చేసి హవిస్సులు ఇచ్చి మనం దండం పెడుతున్నాం, అసలు చేయని వాడికి. కానీ నువ్వు వ్యవసాయం చేస్తూ నీళ్లు వాడుకుంటున్నావు, సూర్యుడు ఎండ వాడుకుంటున్నావు, చంద్రుడి యొక్క విత్తనాలు తయారు చేసేది వాడుకుంటున్నావు, భూమి వాడుకుంటున్నావు, నీరు వాడుకుంటున్నావు, ఇన్ని వాడుకుంటూ నువ్వేం చేస్తున్నావు? ఆఖరికి అది వరకు చిన్నతనంలో పంట కోసిన తర్వాత పరిగని వదిలేసేవాళ్ళు, మట్టిలో కలిసిన ఒడ్లు. నువ్వు అవి కూడా లేకుండా మిషన్తో కొంచెం మొత్తం లోపలికి తీసుకెళ్ళిపోతావు. అట్లా కొంతమంది బతికేవాళ్ళు నాన్న. పరిగా వాళ్ళు జల్లెడ బట్టి మట్టిని జల్లెడ పడితే వాళ్ళకి ఒడ్లు దొరికేవి. అది కూడా లేకుండా చేస్తున్నాడు. అంటే ఎంత స్వార్థం పెరిగిపోయింది ఆలోచించు. నీకేమో అందరు ఇవ్వాలా, టైంకి వాన పడాలి, ఎండ వేయాలి, అన్నీ నీ పంటలు బాగా పండాలి, 3-5 సార్లు మందులు కొట్టి చేసుకోవాలి, హయ్యెస్ట్ రేట్లో కొనుక్కోవాలి, అన్నీ మనకు ఫ్రీగా ఇవ్వాలి. ఎక్కడికి వెళ్ళి జరుగుతోంది ఇది? ఎట్లా వస్తుంది? సో ఇది ఇలాంటిదే చేయటం వలన వాడి వల్ల ఏమైందంటే ఆ పంచభూతాల యొక్క అధీన దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోపం వచ్చింది, ఆగ్రహించారు. ఉద్ధవ, ఆ బ్రాహ్మణుడిపై పంచదేవతలు ఆగ్రహించడం చేత అతని పూర్వపుణ్యం వలన లభించిన సంపదలు హరించుకుపోసాగాయి. ఒక్క దెబ్బన వెళ్ళిపోతాయి అంతే. నువ్వు పాపిష్టి సంపాదన చేస్తే అది నీ దగ్గర ఉండదు. కొద్దిపాటి నిజాయితీ ఉంటేనే అది నిలబడుతుంది తప్ప పూర్తిగా మోసం చేసింది నీ దగ్గర నిలబడదు. సరే, ఇప్పుడు అనవసరం అనుకుంటాను. ఒక కథ, నాకు ఒక అనుభవం జరిగింది ఇక్కడ, అందుకని చెప్తాను. ఆశ్రమంలో ఒక ఆయన వచ్చి 70-80 లక్షల ఆస్తి 3 సంవత్సరాల్లో హరించుకుపోయింది. చచ్చిపోవడం తప్ప నాకు ఇంకొక మార్గం లేదండి అని ఏడుస్తూ వచ్చాడు. ఏదో టీవీ చూసేట మొన్నే, అదొక నా దురదృష్టం. ఏదైనా ఉపాయం చెప్పమని వచ్చాడు. సరే, నేనన్నాను 70-80 లక్షల ఆస్తి కేవలం 3-4 సంవత్సరాల్లో పోయింది అంటే ఈ సంపాదనలో ఏదో దోషం ఉండాలయ్యా. నిజం చెప్పు, నువ్వు ఏ విధంగా సంపాదించావు అంటే? అంతా చెప్పద్దు, నువ్వు చెప్పేది అబద్ధం, అది వద్దు. ఇప్పుడు నా దగ్గర నిజాయితీగా వచ్చావు, భగవంతుడు సహాయం కోసం వచ్చావు, నేను కూడా నీ తరఫున భగవంతుడు ప్రార్థన చేస్తా, కానీ నిజం చెప్పు. అంటే నేను పరాయి దేశంలో ఉన్నప్పుడు ఒక హోటల్లో పనిచేసేవాడిని. ఆ హోటల్లో ప్రొపరేటర్ కూర్చోబెట్టినప్పుడు వాడి దగ్గర నుంచి వాడు లేని సమయంలో డాలర్లు నొక్కేసి నేను దాదాపు ఓ 15-20 లక్షలు, సుమారుగా 10 లక్షలు డాలర్లు ఎత్తుకొచ్చి ఇండియాకు వచ్చాను. దాన్ని తిప్పుకుని 70-80 లక్షలు చేశాను. ఏమైంది? ఇప్పుడు నువ్వు చేసావు, నమ్మకంగా వాడిని ద్రోహం చేసావు. ఇప్పుడు మనకైన అనుభవం అదే కదా, ఇక్కడ సృష్టిలో అని చెప్పి రావడం, నమ్మించి మోసం చేయడం. ఓకే, అది ప్రతి చోట జరిగేది, మనం ఎక్కడని కాదు. ఎందుకంటే నువ్వు నమ్మించకపోతే మోసం చేయలేవురా. ఇప్పుడు నువ్వు రాగానే వీడు దొంగ అని అనుకో, నేను ఎంత జాగ్రత్తగా ఉంటాను. అరే వీడు మనవాడురా, వీడిని గురించి ఏం ఆధారం లేదని అన్నీ వదిలేసి ఎప్పుడు వస్తుంది, నీ మీద నమ్మకంగా లేనప్పుడు వస్తుంది. అందుకనే నమ్మించినప్పుడే మోసం చేయడానికి అవకాశం వస్తుంది. ఇప్పుడు అది ఒక విద్య అయిపోయింది అందరి దగ్గర, అర్థమైందా? సో ఆ విధంగా చేసి వచ్చాడు, పోయింది. సో ఇప్పుడు అప్పులు వాళ్ళు మీద పడిపోతున్నారు. ఏం చేయాలి తెవసట్లేదు. సరే, నేను చెప్పాను, ఇప్పుడు నీకు వచ్చే ఆదాయం ఏది ఉందో ఒక 20,000 వస్తుంది అనుకుందాం నెలకి. 20,000 వస్తే దానిలోంచి అప్పులు వాళ్ళకి నేను ఒక 10,000 కడతాను. నా కుటుంబానికి ఒక 10,000 కావాలి. నేను నిజాయితీగా కడతా, నన్ను నమ్మండి, నాకు ఛాన్స్ ఇవ్వండి
అని చెప్పు. లేదు ఆ అప్పులు వాళ్ళు ఎవరన్నా నా దగ్గర తీసుకురా, నేను ఒప్పిస్తా వాళ్ళని. ఇది ఒక విధానం. రెండోది, నీవు ఇక నుంచి ఏ పని ఇట్లాంటి తప్పుడు పని చేయి అని చెప్పాను. సరే ఇంత విన్నాడు. విన్న తర్వాత నన్ను ఇంకొక సహాయం చేయాలి గురువుగారు అన్నాడు. ఏమిటన్నా? మా అన్నయ్య ఉన్నాడండి, వాడి దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి, వాడికి దేవుడు గురువు అంటే చాలా భక్తి, వాడిని తీసుకొస్తా, వాడికి ఏదన్నా చెప్పి నాకు 20 లక్షలు 25 లక్షలు ఇప్పించండి. ఇది జరిగిన మాట చెప్తున్నాను నేను. మన సిద్దిపేటలోనే ఇక్కడ ఈ వెలకటూరు ఆశ్రమంలోనే జరిగింది. నేను అప్పుడు చెప్పాను, ఇంతవరకు నీతో మాట్లాడిన దండగా నువ్వు వెళ్ళిరాండి. అంటే నువ్వు చేసే పాపిష్టి పనికి నన్ను వాడుకుందామని ఉద్దేశంతో వచ్చావు. నువ్వు నా సహాయం కోసం రాలా, నన్ను కూడా ముంచడానికి వచ్చావు. నన్ను నువ్వు బాగుపడవురా, నీ ఇష్టం అని చేసుకో. ఇది జరిగింది నాన్న. సో నేను అనేది ఏంటంటే, నువ్వు దేవతలు, పంచభూతాల దేవతలు ఎందుకు కోపం చేస్తారు? ఏ కాడికి నీ తెలివితేటలతో వాళ్ళని పక్కవాడిని ముంచేద్దామనే ఉద్దేశంతో పెడుతున్నాం. ఎంతకాలం నడుస్తుంది ఇది? ఎంతకాలం నడుస్తుంది? ఒక రోజున నువ్వు మట్టి కొట్టుకుపోవాల్సిన రోజు వస్తుంది, ప్రతి వాడికి జరుగుతుంది. అందుకని ఇప్పుడు ఏమీ తెలియకుండా ప్రపంచంలో బతికేవాడికి, జ్ఞానం తెలియని వాడు తప్పు చేస్తే పోని వాడిని మనం సహించవచ్చు, ఎందుకంటే వాడికి చెప్పేవాడు లేడని. ఇప్పుడు ఇక్కడికి వచ్చి రోజు మేము చెప్పి చేస్తున్న తర్వాత కూడా మారకపోతే, ఇక్కడ ఆశ్రమానికి చిల్లు వేస్తే, ఇది చూడకుండా పోతారని మన ఉద్దేశం. ఎందుకంటే ఆశ్రమాలు ఎవడో చూడలేదు కనుక ఎవడో చూడలేదని మన ఉద్దేశం. చూసేవాడు మన లోపలే ఉన్నాడన్న సంగతి వాళ్ళకి రావట్లే, చెప్పినా కూడా. ఇది తప్పు. నేను మనవి చేసేది అది. ఎవరు నిందించట్లేదు నేను. దయచేసి మనకి ప్రపంచంలో వచ్చిన తెలివితేటల్ని పరమాత్మ మీద వాడడానికి ప్రయత్నం చేయొద్దు. మనల్ని పుట్టించిన వాడు వాడికి మన తెలివితేటలు అర్థం కాదా? సో వీడు అది పని చేశాడు. ఇప్పుడు అర్థమైందనా? సో ఏమైంది? పూర్వజన్మ సుకృతం వల్ల లభించిన సంపదలు అంటే నువ్వు పూర్వజన్మలో కొన్ని మంచి పనులు చేసావు, లేకపోతే నీకు సంపద ఎందుకు వస్తుందిరా? వచ్చింది, కానీ వచ్చిన దాన్ని నువ్వు ఏ విధంగా సద్వినియోగం చేసావు? చారణమందం అన్నా ఎవరికైనా పెట్టావా? లేదే. సొంత పెళ్ళాం పిల్లలు కూడా నువ్వు ఎప్పుడు పోతావని అనుకుంటున్నారని చెప్పాడు కదా ఇప్పుడు. అంటే అర్థం ఏంటి? సో ఇది. సో హరించుకుపోసాగినాయి. తాను ఎంతో కష్టపడి కూడబెట్టిన ధనరాశి అతడి కళ్ళెదటే ఎక్కడిదక్కడ చేతికి రాకుండా పోవడం మొదలైన. పంట వేసాడు, అన్నీ తొప్పేస్తాయి, గింజలు ఉండవు. తర్వాత ఆ లోబి ధనం కాస్త బంధువులు కాజేశారు. ఈలోపు స్నేహితులు చుట్టాలు వస్తారు చూడటానికి, వచ్చి వాళ్ళు కత్తిరించి వాళ్ళు బతికెళ్ళిపోయారు. తర్వాత దొంగలు దొంగిలించారు. దైవికంగా అగ్నికి ఆహుతి అయిపోయింది. ఇంకా పంచభూతాల్లో మరి అగ్ని ఉంది కదే అక్క, అది వచ్చి ఒక ఊపి మొత్తం తగలబెట్టి తీసుకెళ్ళిపోయాను. తర్వాత గృహం జప్తు అయిపోయింది, బాకీలు కోర్టులో జప్తు చేసేసుకున్నారు. పొలాలు పరాయత్తం అయిపోయినాయి, లాగేసుకున్నారు. సాధారణ మనుష్యులు తీసుకున్న బాకీలు ఇవ్వలేదు. సార్ గురుగారు ఇస్తానని చెప్పి 10,000 తీసుకుని కనకయ్య ఇటువే ఈ సందురు రోడ్డు కావడం మానేశాడు. నేను వస్తే అడుగుతాడేమోనండి. తర్వాత కాస్తా కోస్తా మిగిలితే ప్రభుత్వం శిస్తు బకాయిలకని చెప్పి సర్వం మంగళం అయిపోయింది. గవర్నమెంట్కి కట్టే ట్యాక్సులు కట్టలేదు, ఆ మిగిలిన ఆస్తి వాడు పట్టుకెళ్ళిపోయారు. ఇప్పుడు ఏమయ్యాడు వీడు? కుబేరుడితో సమానమైన ధనం ఉన్నవాడు ఎక్కడికి వచ్చాడురా? ముష్టివాళ్ళలోకి వచ్చాడు. కాబట్టి ఆయన కన్ను తెరిస్తే నువ్వు ఒక్క క్షణం పట్టదు, నువ్వు నేల కరవడానికి, మట్టి కరవడానికి ఒక్క క్షణం చాలు. మనం ఆ లోపు ఆయన్ని గుర్తించుకోము. మనం చేసిన పనల్లా దుర్మార్గం నడుస్తోంది, చెల్లుబాటు అవుతుందని అనుకుంటాం. ఎక్కడికి వెళుతున్నాం మనం? ఈ కథ ఎందుకు మనందరికి అవసరం అంటే, మనందరికి కూడా ఈ జీవితం ఉంది ఇట్లాంటిది.
అంత దుర్మార్గంగా లేకపోతే కొంత దుర్మార్గం మాత్రం ఉంది. వాడికి 100కు 100 ఉంది, మనకి 80% ఉంది అంతే. సరే, ఈ విధంగా ఆ పిసినారి తన డబ్బుతో ఒక ధర్మకార్యము చేయలేదు, ఎవరికి సహాయము చేయలేదు, భోగాలు భోగించలేదు. పోనీ హాయిగా వేసుకుని మనలాగా పట్టు చీరలు ఏమైనా కట్టుకుని ఏమైనా మెళ్ళో పెద్ద పెద్ద బంగారు నగలు ఇక్కడ దాకా ఏమైనా వేసుకున్నారో అది లేదు. ఎందుకంటే వీడు తినడు, పెళ్ళానికి పెట్టాడు. ఓకే, భోగాలు భోగించడం లేదు. పిసినిగొట్టు పేద అయినాడు. అంటే పిసినిగొట్టు అయినటువంటి ఒక పేదవాడి కింద అయిపోయాడు. లోబి అయిన వాళ్ళెవరూ కన్నెత్తి చూడలేదు. ఇప్పుడు వాళ్ళందరూ సంతోషపడతారు. కొడుకు డబ్బులు బాగా సంపాదించి లోపలేసుకుని ఎగిరాడు, మనందరిని తిట్టాడు. ఇప్పుడేమైంది? అడుక్కు తింటున్నాడు వాడు, మంచిగా అయింది. తర్వాత అతనికి చివరికి దిగులు ఎక్కువైంది. ఇప్పుడు అన్ని వైపులా దారులు మూసుకుపోయినాయి. మూసుకుపోయేటప్పటికీ ఏమిటి జరుగుతోంది అనే ఆలోచన మొదలైంది. ఏడుపు వస్తోంది. మానసిక గ్లాని పట్టి పీడించసాగింది. పడుకున్నా, నుంచున్నా, లేచినా ఒకటే ఆలోచన. ఏం చేయాలి నేను? ఇలా అయిపోయాను. ధననాశనంతో వాడి మనస్సు మండిపోసాగింది. ఇంత వాడి ఉద్దేశంలో కష్టపడి సంపాదించాడు. నువ్వు ప్లాట్లు వేసి ముగ్గురికి రిజిస్ట్రేషన్ చేసి నువ్వు సంపాదించింది కష్టపడి సంపాదించినట్టు రబ్బా, ఒకే ప్లాట్ కదా. అది పోగానే నేను కష్టపడి సంపాదించి పోయిందని బాధపడు. తర్వాత ధననాశనంతో వాడి మనసు మండిపోసాగింది. కడుపులో మంట, మనోవేదన మరీ ఎక్కువై ఉక్కిరి బిగిరి చేయసాగింది. ఇక అసలు వాడికి ఏం చేయాలో తెలియట్లేదు. బోరాన్ అంటారే, ఆ బోరాన్ అయిపోయాడు. కన్నీరు మున్నీరిక ప్రవహించసాగింది. ఏడుపు. ఈ విధంగా చింతాగ్నిలో వాడి మనస్సు సంసారం అంటే అసహ్యము, ఆవేదన, విరక్తి కలిగింది. ఇంత దూరం వెడితే కానీ నీకు దాని దుంపాదేగా పెళ్ళం మీద, ఆస్తుల మీద ప్రేమ తగ్గదురా అయ్యా. కనపడిన వాడల్లా ఉమ్మేయాల, తిట్టాలి, నిన్ను ఆస్తి లేకుండా పోవాలి, అడుక్కు తినడానికి సిద్ధం అవ్వాలి. అప్పుడు కానీ మనకి జ్ఞానోదయం కాదు. అప్పుడు కదా నువ్వు భగవంతుని తలుచుకునేది. నాకే ఎందుకు ఇట్ట అయింది, చంద్రయ్య గారు బాగానే ఉన్నాడు కదా. ఓకే, సో సంసారం అంటే అసహ్యం, ఆవేదన, విరక్తి కలిగింది. అప్పుడు నిజమైన వైరాగ్యం ఉద్భవించింది. కాబట్టి ఈ పెట్టుకున్నటువంటి సంపదలు ఇవి అన్నీ కూడా ఏవీ నిజమైనవి కావు. నిజమైన వస్తువు వేరే ఉన్నది. నేను దాన్ని వదిలేసి వీటి వెనకాల తిరుగుతున్నాను. ఇవి ఎలా వచ్చినాయో అలా పోయినాయా లేదా? ఇప్పుడు నిలబడింది ఏమిటి? వైరాగ్యం. ఇవన్నీ సంపాదించడం తప్పు అయిందని జ్ఞానం ఇప్పుడు వచ్చింది వాడికి. అట్లా మనకు కూడా వస్తుంది. అర్థమైందా? రైట్. ఉద్ధవా, ఆ లోభి అయిన బ్రాహ్మణుడు మనసులో ఇలా బాధపడసాగాడు. ఇప్పుడు 16 ఏళ్ళు సినిమా తిరిగింది వెనక్కి. ఇప్పుడు వెనక్కి వెళ్ళటం ఆలోచన మొదలైంది. అయ్యో, ఇంతకాలం వ్యర్థంగా గడిపానే. ధన సంపాదనకు పడిన శ్రమలో 100వ వంతు అంటే 100వ వంతు ధర్మం కోసం పాటుపడలేకపోయానే. అంటే 100 సంపాదిస్తే ₹1 అన్న ధర్మం చేయలేదే నేను. ఉన్న ధనంతో భోగాలన్నా భోగించలేదే. పోనీ హాయిగా 2 కోళ్ళు 3 సీసాలు పెట్టుకుని 3 అమ్మాయిని పెట్టుకుని అది అనుభవించానా? అది లేదు. దీని దుంపాదేగా ఏమీ లేదు. పోనీ పెళ్ళానికి ఏమన్నా నగలు చేయించావా? అది లేదు. కొడుకులకి ఏమన్నా తాగడానికి ఇచ్చావా? అది లేదు. చుట్టాలు వచ్చిన వాడికి ఎవరికన్నా పెట్టావా? అది లేదు. దేనికి నువ్వు సంపాదించింది? సరే, ధన సంపాదనకు పడిన శ్రమలో 100వ వంతు ధర్మం కోసం పాటుపడలేకపోయానే. ఉన్న ధనంతో భోగాలన్నా భోగించలేదే. దానం ధర్మం ఇసుమంత కూడా చేయలేదే.
ఆ, లోభికి ధనం వలన అణువంత సుఖం లేదని తెలిసింది. అర్థమవుతుందా? దాచిపెట్టుకున్న వాడికి డబ్బు కుప్పలు నీకు బీరువాల నిండాను బాత్రూముల్లోనూ దాచుకుంటే దానివల్ల ఏ విధమైన సుఖం రాదు అని ఇప్పుడు అర్థమైంది వాడికి. ఈ లోకంలో జనం ధన సంపాదనకు రక్షణకు తప్పించిపోతుంటారు. అంటే ముందు ధనం సంపాదించడం కామం, తర్వాత దాని రక్షణ లోభత్వం. ఇది ఎవడన్నా పట్టుకెళ్ళిపోతాడేమో. శివ మొగుని పీడించుకుని ఆ పుట్టింటోడి దగ్గర నుంచి ఇక్కడి నుంచి ఇంత బంగారం తెచ్చుకుంటారు అమ్మాయిలు. అది పెట్టుకుందామంటే మెళ్ళ ఎవడో కత్తిరిస్తాడో పొద్దున్నే, అది భయం. ఏనన్నా తర్వాత తీసుకెళ్ళి ఏం చేస్తారో అదేమో విలువైంది. ఇట బయట ఇంటి పెట్టుకుంటే ఇంట్లో దోచేస్తారేమో, బయటికి వెళ్తే అది దోచేస్తారేమో, ఇంట్లో పెట్టుకుంటే దోచేస్తారేమో. తీసుకెళ్ళి ఎక్కడ పెడుతున్నారండి? 2000 రూపాయలు అద్దె కట్టి బ్యాంకులో లాకర్లో పెట్టి తాళం వేస్తున్నారు. ఆ కాడికి ఆ బంగారం ఎందుకు కొనుక్కున్నారో వాడికి తెలియదు, నాకు తెలియదు. కానీ కొనకుండా ఉండరు. రేపు మళ్ళీ వస్తుంది ధన్తేరస్. మొగుడిని ప్రాణం తీసైనా సరే బంగారం కొనిపిస్తారు. ఓకే, రైట్. లోకంలో జనం ధన సంపదకు దాని రక్షణకు తప్పించిపోతూ ఉంటారు. చచ్చిన తర్వాత నరకంలో పడి తప్పిస్తూ ఉంటారు. ఇక్కడ అందరిని ఏడిపించావు, నువ్వు మోసం చేసావు, సంపాదించావు. ఏమైంది? ఆ డబ్బు నీ వెనకాల రాదు. రాకపోగా ఈ సంపాదించడానికి చేసిన పాపం నీ వెనకాల వచ్చినప్పుడు నేను తీసుకెళ్ళి నరకాల వేస్తారు. అక్కడ కుంభీపాకం అంటారు. అంటే పెద్ద బాణలి ఉంటుంది. దాన్ని ఏమంటారు మీరు? బాణల్ని కడాయి, పెద్ద కడాయి. అంటే నేను దాంట్లో వేయచ్చు, నూనె కాగుతూ ఉంటుంది, దానిలో వేస్తారు. నేను వేసి నువ్వు గారెలు తిప్పుతూ ఉంటావు కదా, గట్ల తిప్పుతుంటారు. అదే కోడి ముక్కలు తిప్పుతావు కదా, ఫ్రై, అట్లా తిప్పుతూ ఉంటారు అన్నమాట. అది ఒక పనిష్మెంట్. ఓకే, రైట్. చచ్చిన తర్వాత నరకంలో పడి తప్పిస్తూ ఉంటారు. ఇదేమన్నా మరి మీకు నేను దీంట్లో చెప్పడం జరిగింది గరుడ పురాణంలో. కుష్టు శరీరానికి పట్టిందంటే క్రమంగా అది శరీరాన్ని వికృతం చేస్తుంది. మొట్టమొదటిలో వేళ్ళ కణుపులు పోతాయి, తర్వాత నెమ్మదిగా వేరే ఇంతవరకు పోతుంది, కాలి వేళ్ళు ఇంతవరకు పోతాయి. ఇక ముఖం చెప్పాల్సిన అవసరం లేదు. కుష్ఠరోగం వస్తే, కుష్ఠరోగం ఎవరికి వస్తుంది? మనుషులు ఎవరు నోటితో చెప్పలేనంత పాపం చేసుకున్నాడికి వస్తుంది. అందుకని అసలు వైద్యశాస్త్రం ఏం చెప్తుందంటే కుష్ఠరోగి వాడికి వైద్యం చేయొద్దని. ఎందుకంటే వాడు అత్యంత నికృష్టమైన పాపాలు చేశాడు. వాడిని అనుభవించని వాడు, అది వాడికి సహాయం. నువ్వు వైద్యం చేసావు అనుకో, అటువంటి తప్పుడు వాడికి సహాయం చేసినది నీకు కూడా పడుతుంది. మరి ఆయుర్వేదంలో చెప్తారు కుష్ఠరోగి వాడికి, బొల్లివాడికి ఒకడికి చేయకూడదని. అంటే ఇవి పూర్వజన్మలో మనం చేసుకున్నటువంటి పాపాల తాలూకు నిశానీలు. అర్థమైందా? చెప్పంగా విన్నది. సరే, ఓకే, వదిలేద్దాం. ఇప్పుడు మనం దాని గురించి వెళ్ళొద్దు లోపలికి. అది శరీరాన్ని వికృతంగా చేస్తుంది. ఆ తీరుగా అది ఎట్లా నాశనం చేసేస్తుంది. అట్లాగే లోభం అంటే ఇది కుష్టుతో పోల్చాడు. కొంచెం కొంచెంగా జీవనంలోకి ప్రవేశించిందంటే మహాయశస్సు, మహాసుగుణాలు, మంచితనం ఎన్ని ఉన్నా నిన్ను మొత్తం నాశనం చేస్తుంది, మహారోగిని చేస్తుంది. పావనం కావలసిన జీవనం గహనం మహావనం అయిపోతుంది, అరణ్యలాగా అయిపోతుంది నీ బతుకు. న్యాయంగా ఇంత డబ్బు అన్నీ ఉన్నప్పుడు ఎంత హాయిగా ఉండాలిరా. ఇంట్లో నలుగురు పనివాళ్ళు, చాకర్లు, నౌకర్లు, ఏం సంతోషంగా ఉండాలి కదా. లేదు, ధన సంపాదనకు, ధనం పెంచడానికి, ధనం రక్షించడానికి, ఖర్చు చేయడానికి ఎంత బాధపడతాడో, ఎన్ని ఇక్కట్లు ఎదుర్కొంటాడో, అది హరించిపోతూ ఉంటే ఎంత దుఃఖిస్తాడో ఊహించలేం. అంటే ఇప్పుడు అవి సంపాదించేటప్పుడు నువ్వు కష్టపడ్డావు కదరా. చెప్పిన చోట చెప్పిన అబద్ధం చెప్పకుండా చెప్పుకుంటూ వచ్చి, చేసిన మోసం చేయకుండా చేస్తూ ఎంతమందిని ముంచి నువ్వు సంపాదించావు. అది
ఎంత కష్టపడితే అవుతుంది ఏనా? సో అది ఇప్పుడు వెళ్ళిపోతోంది. ఇప్పుడు బాధ ఏం చేయాలి? సో ఎంత దుఃఖిస్తాడో ఊహించలేం. సదా కష్టపడడం, భయపడడం, చింతించడం అతనికి అలవాటు పడి సుఖం అనేది ఎరగకుండా పోతుంది. సో డబ్బు సంపాదించినంతకాలం దాన్ని పెంచడానికి ప్రయత్నం చేసావు, తెచ్చుకున్న దాన్ని దాచుకోవడానికి ప్రయత్నం చేసావు, అనుభవించడానికి ఏనాడు చేయలేదు. పోనీ ఆ చెయ్యి ఎవరికైనా విదిలించావా, సహాయం చేసావా? అది చేయలే. దానివల్ల ఏమైపోయింది? వాడికి ఏనాడు ఎంత ఉన్నా వాడు సుఖపట్టం అనేది నేర్చుకోలే. మనం ఆ సినిమా ఏదో చూస్తాం చూసావా, కోట శ్రీనివాసరావు కోడిని వేలాడగట్టి ఉత్తి అన్నం తింటూ ఉంటాడు, కోడి కూర తిన్నట్టుగా అనుకుని. మన పరిస్థితి అది. అందులో అనుమానం లేదు. ఆ జంజాల గారి సినిమా అది. పరమలోభివాడు. వాడు బావమరిది ఎవడో వచ్చి, బావా ఎప్పుడన్నా ఒకసారి ఇంటికి వచ్చాను కదా, కాస్త కోడి కూర పెట్టమంటే, నీకెందుకు పెడతా ఆగమంటాడు అని ఒక కోడిని తెచ్చి ఎలాడగడతాడు. వీడి పక్కన వాడికి అన్నం పెట్టి, ఇదిగో కోడి తింటూ ఉండు, ఇది కోడి కూర తిన్నట్టే అని వాడికి చెప్తాడు. సో వాడు వెంటనే వాడికి పిచ్చెక్కిపోయి జుట్టు ఇప్పేసి చొక్కా చోలాగులు ఇప్పేసుకుంటాడు. ఆ సినిమా మరి గుర్తుందో లేదో మొన్న. సరే అలాగే. సో కాబట్టి సదా కష్టపడడం, భయపడడం, సంపాదించడానికి కష్టపడటం, అది పోతుందేమో అని భయపడడం, తర్వాత దాన్ని ఎట్ట దాయాలని చింతించడం అతనికి అలవాటు పడిపోయి సుఖం అనేది ఎరగకుండా పోతుంది. ఉద్ధవా, దొంగతనము ఇప్పుడు ఇక మనకి ఉండే లక్షణాలు ఎన్నెన్ని సుగుణాలు మన దగ్గర ఉన్నాయో చెప్తున్నాడు విను. అందరి దగ్గర ఉన్నవి. ఉద్ధవా, దొంగతనం, హింస, కొయ్యి మేకను కొయ్యి, ఓకే, తర్వాత అబద్ధం, తర్వాత దంభం, ఎవడనుకున్నావు నువ్వు, తర్వాత కామం, ఏది కావాలన్నా కోరిక పొందాలి, క్రోధం, నువ్వు కాదంటావా, నువ్వే చెడగొట్టున్నది రాకుండా, క్రోధం, గర్వం, నేను ఎవడనుకున్నావు, ఎమ్మెల్యే గారి తమ్ముడిని, నా కారు ఆపుతావా, ఓకే, అహంకారం, అర్థమైందా, తర్వాత కపటం, నోరు తెరిస్తే వాడు నిజం చెప్పడు, అర్థమైందా, కపటం, పైకి నవ్వుతూ ఉంటాడు, లోపల నీ గొయ్యి తీస్తూ ఉంటాడు, తర్వాత వైరం, కొట్లాట, ఒరే నాయన నీది కాదురా ఇది మాదిరా అన్నాం అనుకో, 10 మంది వస్తారు నా వెనక ఈ పగలగొడతా. తర్వాత అవిశ్వాసం, ఎవరిని నమ్మే పని లేదు, వాడు బతుకంతా అనుమానంతోనే బతుకుతుంది. తర్వాత స్పర్ధ, అంటే కోపంతో ఎవడన్నా చెప్తే వాడి మీద కోపపడ్డం, స్పర్ధ, మనస్పర్ధ అంటాం కదా, నేను చెప్పే మాటకి నీకు అర్థం కాదు, దాన్ని అంగీకరించలేవు, స్పర్ధ. తర్వాత లంపటం, పట్టుకున్న దాన్ని వదిలిపెట్టకుండా ఉండడం, లంపటం, అర్థమైందా, పెళ్ళవగానే పురుషుడు చేసే పని లంపటం. తర్వాత జూదం, జూదం అంటే పేకాట, ఇంకా రకరకాల గేమ్స్ ఉన్నాయి, బోల్డ్ గేమ్స్ ఉన్నాయి. తర్వాత త్రాగుడు, ఈ 15 మనిషి ధనం కోసం అలవాటు చేసుకుంటాడు. అంటే ఈ లక్షణాలు ఉంటే కానీ నువ్వు ధనవంతుడివి కాలేవు. డబ్బు సంపాదించాలంటే అబద్ధాలు ఆడాలి కదరా. తర్వాత కపటం ఉండాలి. అదేంటి గురువుగారు, తెల్లారేపుడు చేసేస్తాను కదా అంటాడు, మళ్ళీ సత్తా కనపడ్డాక. తర్వాత దొంగతనం, ఇక అబద్ధాలు ఆడటం, తర్వాత కామం, క్రోధం, గర్వం, అహంకారం, ఈ లక్షణాలు ఉంటే కానీ నువ్వు ప్రపంచంలో డబ్బు సంపాదించలేవమ్మా. ఇవి ఏవి తక్కువైనా నువ్వు డబ్బు సంపాదించలేవు, నువ్వు ఫెయిల్యూర్. కనుక శ్రేయోభిలాషి అయినవాడు ఈ దుర్గుణాలకు దూరంగా ఉండాలి. అంటే శ్రేయోభిలాషి అంటే మంచిని కోరుకున్నవాడు, వాడు నా శ్రేయోభిలాషిరా అంటాం. అంటే ఏంటి, మన యొక్క క్షేమాన్ని కాంక్షించేవాడు.
కాబట్టి నువ్వు మంచివాడుగా ఉందాం అనుకుంటే ఈ దుర్గుణాలకి దూరంగా ఉండాలి. అర్థమైందా? ఓకే. ఉద్ధవా, అన్నదమ్ములు, ఆలుమగలు, తల్లిదండ్రులు, అన్నా చెల్లెలు, బాబా మరదళ్ళు కూడా ధనం కారణంగానే విరోధులవుతారు. అర్థమైందా? వాడు ముసలోడు పొలం కొడుకు పేరు మీద రాయి లేదని పటిక్కని రోకలతో వాడి తల పగలు కొట్టి చేస్తున్నాడు కొడుకులు. సరే, ప్రియుడితో తిరగడం అలవాటు అయిన ఆవిడ మొగుడిని చంపిస్తోంది. అదే కాదు, మొదటి సంబంధంలో పుట్టిన పిల్ల వాళ్ళ ఇది చూస్తుందని చెప్పి దాన్ని కూడా చంపుకుంటోంది. మరి ఆ కన్న తల్లులందరూ ఎలా తల్లులు అవుతున్నారో వాడు మనకు తెలియటం. అంటే ఆ విధంగా మనం ఈ 15 లక్షణాల్లోనూ ఉన్నాం. మనం ఆడలేదు మగలేదు అందరూ. అది వరకు ఆడవాళ్ళు అంటే కొన్ని ఏవో నా కృష్ణ పరమాత్మ భగవద్గీత చెప్పినాడు, నాలో ఉన్నటువంటి 7 సద్గుణాలు అన్నీ నేను ఆడవాళ్ళకి ఇచ్చాను, అందుకని వాళ్ళ గురించి నేనేం చెప్పను అన్నాడు ఆయన. దుర్మార్గుడు మగవాడు కాబట్టి వాడికి చెప్పాలి అన్ని బుద్ధులు. ఆడవాళ్ళకి నాలో ఉన్న సద్గుణాలు 7 ఇచ్చాను కాబట్టి వాళ్ళు పవిత్రులే, వాళ్ళకి ఏం చెప్పక్కర్లేదన్నాడు. మరి అవి ఇప్పుడు ఉన్నాయో లేవో నాకు తెలియదు. ఓకే, సరే వదిలేద్దాం. ధనం కారణంగా విరోధులవుతారు. స్వల్ప ధనం కోసం ఒకరిపై ఒకరు స్పర్ధలు పెంచుకుంటారు. 10 రూపాయలు కూడా కొట్టుకుంటారే అక్క. పోనీ కొట్టుకునేది ఏదో 1000 రూపాయలు 10,000 అయితే అనుకోవచ్చు. మనకు ఒక ఉదాహరణ ఉంది. మన దగ్గర ఒక 40 చెద్దర్లు పోయినాయి ఆశ్రమంలో. పొరపాటున ఒక చెద్దరు వాడిది ఎవరిదో ఇక్కడ మన దగ్గర కలిసింది. దానికి నానా రగడా చేసి వెళ్ళాడు. సరే, ఇప్పుడు ఆ వివరంలోకి వెళ్ళక ఊరికే ఉదాహరణ కోసం చెప్పాను. అర్థమైందా? తర్వాత స్పర్ధలు పెంచుకుంటారు, వ్యధలు పడతారు, కోపపడతారు, తిట్టుకుంటారు, కొట్టుకుంటారు, కోర్టులకు ఎక్కుతారు. ధనం ముందు బంధుత్వాలు, స్నేహాలు, సత్సంబంధాలు ఎగిరిపోతాయి. ప్రాణాలు తీసుకోవటానికి కూడా వెనుకాడరు. స్పర్ధలు, కార్పణ్యాలు పెరిగి సర్వనాశనం అయిపోతారు. ధనదాహం అంత చెడ్డది. ఏతస్సర్వం కృష్ణార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్.